150 సంవత్సరాల వైద్య సేవలు ఆర్జీఆర్ హెర్బల్ హాస్పిటల్స్. ఆస్తమా, సైనసైటిస్, సోరియాసిస్, కీళ్లవాతం, కీళ్ల నొప్పి మరియు నడుము నొప్పి లాంటి సమస్యలకు మూలికా చికిత్స కోసం ఆర్జీఆర్ హెర్బల్ హాస్పిటల్. అమెరికాకు షాక్ ఇచ్చేలా భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచంలో ఆయిల్ కొనుగోళ్ల నుండి అంతర్జాతీయ రుణాల వరకు వాణిజ్యం డాలర్స్ లోనే కొనసాగుతుంది. కానీ ఫస్ట్ టైం భారత్ స్థానిక కరెన్సీలో వాణిజ్యం చేయడం ప్రారంభించింది. రష్యా నుండి చమురు కొనుగోలు చేస్తూ ఉండటంతో అమెరికా భారత్ పై అదనంగా 25% టారిఫ్లు విధించింది. దీన్ని కూడా లెక్క చేయకుండా భారత్ రష్యా చమురు చెల్లింపులు ఇప్పుడు యువాన్లలో ప్రారంభించింది. ఇటీవలే బ్రిక్స్ దేశాలు స్థానిక కరెన్సీల్లో వాణిజ్యం చేసేందుకు ప్రయత్నిస్తే భారీగా టారిఫ్లు విధిస్తామని ట్రంప్ హెచ్చరించిన నేపథ్యంలో భారత్ తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా ఆధ్వర్యంలో బ్రిక్స్ కూటమి 2009లో ప్రారంభమైంది. అయితే తర్వాత ఈ కూటమి బలపడుతూ వస్తోంది. అయితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో డాలర్ ఆధిపత్యాన్ని తగ్గించాలనే లక్ష్యంతో బ్రిక్స్ దేశాలు స్థానిక కరెన్సీలో వాణిజ్యం చేయాలని నిర్ణయించాయి. ఒకవేళ అలా జరిగితే అది అమెరికాకు ముప్పుగా భావించిన ట్రంప్ బ్రిక్స్ దేశాలపై టారిఫ్లతో విరుచుకుపడ్డాడు. అంతేకాక ఎవరైనా అలాంటి నిర్ణయం తీసుకుంటే ఆంక్షలు విధిస్తామంటూ హెచ్చరికలు చేశారు. తాజాగా బ్రిక్స్ కూటమిని విచ్ఛిన్నం చేశానంటూ ట్రంప్ గొప్పలు చెప్పుకున్నారు. తాను టారిఫ్లు విధిస్తానని హెచ్చరించడంతోనే ఆ కూటమి నుంచి దేశాలు వైదొలుగుతున్నాయని ప్రకటించారు. అయితే ట్రంప్ ప్రకటించిన కొన్ని గంటల్లోనే బ్రిక్స్ కూటమిలో కీలక భాగస్వామి అయిన భారత్ సంచలన నిర్ణయం తీసుకుంది. రష్యా నుంచి కొనుగోలు చేస్తున్న చమురు చెల్లింపులను యువాన్లలో చెల్లించడం ప్రారంభించింది. భారత్ ఇప్పుడు రష్యా చమురుకు కొంతమంది చెల్లింపులను చైనా యువాన్లో జరుపుతోందని రష్యా ఉప ప్రధాని అలెగ్జాండర్ నోవాక్ తెలిపారు. అయితే ఎక్కువ భాగం ఇప్పటికీ రూబీళ్లలోనే కొనసాగుతోంది. పాశ్చాత్య దేశాలు రష్యాపై విధించిన ఆంక్షల మధ్య ప్రపంచ ఇంధన వాణిజ్యం రూపుమార్చుకుంటుందనే సంకేతంగా దీనిని భావిస్తున్నారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేస్తానంటూ ట్రంప్ పదే పదే చెప్తూ వస్తున్నా ఇరు దేశాలు దాడులను కొనసాగిస్తూనే ఉన్నాయి. రష్యాను నిలువరించేందుకు అమెరికా ఆంక్షలు విధించింది. దీంతో రష్యా తన చమురుని డిస్కౌంట్లో విక్రయిస్తోంది. ఈ నేపథ్యంలోనే చైనా, భారత్లు రష్యా నుంచి పెద్ద మొత్తంలో చమురు కొనుగోలు చేస్తున్నాయి. భారత్ చమురు కొనుగోళ్ల వల్లే రష్యా మరింత బలపడుతోందంటూ ట్రంప్ ఆరోపిస్తూ భారత్పై అదనంగా 25% టారిఫ్లు విధించారు. దీంతో మొత్తం టారిఫ్లు 50%కి చేరుకున్నాయి. రష్యా నుంచి చమురు కొనుగోళ్లను ఆపాలంటూ అమెరికా, EU సైతం భారత్పై ఒత్తిడి చేస్తోంది. కానీ భారత్ వీటిని ఏమాత్రం పట్టించుకోవడం లేదు. అయితే ఈ నేపథ్యంలో భారత్ రష్యాకు యువాన్లలో చెల్లింపులు చేస్తోంది. ఈ తరహా చెల్లింపులు ప్రారంభమైనట్టు కనుకు తెలుసునన్న నోవాక్ అయితే అది చాలా తక్కువ శాతమన్నారు. ఎక్కువ చెల్లింపులు ఇంకా రూబిల్లోనే జరుగుతున్నాయని వెల్లడించారు. ఆయన వ్యాఖ్యలు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సహా భారత ప్రభుత్వ రిఫైనరీలు యువాన్లో రష్యా చమురు సరఫరా కోసం చెల్లింపులు చేసినట్టు వచ్చిన వార్తలను ధృవీకరించాయి. ఇంతకుముందు భారత్ ప్రధానంగా రూపాయిల్లోనే రష్యా చమురుకు చెల్లింపులు చేసింది. 2023లో కొంతకాలం యువాన్ చెల్లింపులు ప్రయత్నించినప్పటికీ చైనా సంబంధాలు ఉద్రిక్తమవడంతో వాటిని నిలిపివేసింది. అయితే తాజాగా భారత్, చైనా సంబంధాలు క్రమంగా మెరుగుపడుతుండటంతో యువాన్లలో చెల్లింపులు ప్రారంభించింది. 5 ఏళ్ల తర్వాత భారత్, చైనా మధ్య నేరుగా విమాన సర్వీసులు పునః ప్రారంభమయ్యాయి. అంతేకాకుండా ప్రధాని మోదీ కూడా 7 సంవత్సరాల తర్వాత సెప్టెంబర్లో చైనాను సందర్శించారు. రష్యా 2022లో ఉక్రెయిన్పై దాడి చేసిన తర్వాత పాశ్చాత్య దేశాలు విధించిన ఆంక్షలతో చమురు వాణిజ్యంలో యువాన్, UAE దిర్హాం వంటి ప్రత్యామ్నాయ కరెన్సీల వినియోగం పెరిగింది. ఇంతకుముందు అమెరికా డాలర్ ఆధిపత్యం ఉన్నా ఇప్పుడు వ్యాపారులు యువాన్లో చెల్లింపులు చేయడానికి ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ఎందుకంటే యువాన్ను నేరుగా రూబిల్గా మార్పిడి చేయడం సులభం. డాలర్ లేదా దిర్హాం మార్పిడి సమయంలో వచ్చే అదనపు ఖర్చులు తగ్గుతాయి. వాయువ్య భారత్ ప్రస్తుతం చైనా తర్వాత రష్యా చమురుకు ప్రపంచంలో రెండో అతిపెద్ద కొనుగోలుదారుగా ఉంది.
కేవలం సెప్టెంబర్లోనే భారత్ రష్యా చమురుకు 2.5 బిలియన్ యూరోలు ఖర్చు చేసింది. ఉక్రెయిన్ యుద్ధానికి ముందు భారత చమురు దిగుమతుల్లో రష్యా వాటా 1% కంటే తక్కువగా ఉండగా ఇప్పుడది 35% పెరిగింది. తగ్గింపు ధరలతో చమురును కొనుగోలు చేయడం ద్వారా భారత్కు దాదాపు $17 బిలియన్ వరకు ఆదా చేసిందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ఇంధన భాగస్వామ్యం తాజాగా ఒత్తిడిలోకి వెళ్లింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ఎగుమతులపై 50% సుంకాలు విధిస్తూ భారత్ రష్యా చమురు కొనుగోళ్లు పూర్తిగా ఆపాలని డిమాండ్ చేశారు. అయితే తాజాగా ట్రంప్ భారత్ రష్యా చమురు కొనుగోళ్లు ఆపేస్తుందని హామీ ఇచ్చిందని ప్రకటించారు. కానీ దీనిపై భారత్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.